టాప్ యూట్యూబర్స్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా? మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? వామ్మో పోతుంది. వాళ్ళలో స్వరంగ మార్గం ఉందని చెప్పినాం కదా, అది ఇక్కడ కింద రూమ్లో ఉందన్నమాట. హాయ్ హలో నమస్తే, లయన్ షాబీర్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా లయన్ షాబీర్ అఫిషియల్ అని ఉంటుంది, ప్లీజ్ ఫాలో చేయండి. టాప్ యూట్యూబర్స్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా? మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? శ్రీకృష్ణదేవరాయల ప్యాలెస్ హోమ్ టూర్ అని ఒకరు, కృష్ణదేవరాయల ఇల్లు అని ఒకరు, ఇలా రకరకాలుగా పెనుకొండలో ఉన్న గగన్ మహల్ను శ్రీకృష్ణదేవరాయల ఇల్లు అని మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉన్న కృష్ణదేవరాయల కాలం నాటి గగన్ మహల్ నిజమేంటో తెలుసుకుందాం. పదం. పెనుకొండలో ఉన్న ఈ కృష్ణదేవరాయల ప్యాలెస్, ఈ కృష్ణదేవరాయల ఇల్లు అంటున్నారు కదా, ఇది అంత ఖచ్చితంగా కృష్ణదేవరాయల ఇల్లు కాదు అని చెప్పచ్చు. ఎందుకంటే చరిత్ర చూసుకుంటే మనకు ఎక్కడన్నా నెట్లో సెర్చ్ చేసినా కూడా 1529లో శ్రీకృష్ణదేవరాయలు హంపీలో చనిపోయినారని దాదాపుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ మహల్ని నిర్మించినది 1575. దాదాపుగా 1575లో ఈ మహల్ని కృష్ణదేవరాయల వారసులు నిర్మించుండొచ్చు. ఈ మహల్ ఇండో పర్షియన్ శైలిలో కట్టారు. ఈ మహల్లో కింద భాగంలో ఇలాంటి ఆర్చులు దాదాపు 40 ఉన్నాయి. ఈ మహల్ గురించి యూట్యూబ్ వీడియోస్లో ఒక యూట్యూబర్ ఇక్కడ కనిపిస్తున్న దీన్ని కావాలనే ఇలాగే వదిలేశారు, పురాతన కట్టడాలని ఇలా వదిలేయాలని అని మనకు చెప్పారు. కాకపోతే పెనుకొండలో పుట్టి పెరిగిన మాకు తెలిసింది ఏంటంటే ఈ మహల్ ఒకప్పుడు చాలా పాతబడిపోయి చీలికలు వచ్చి శిథిలావస్థలో ఉండేది. తర్వాత శ్రీకృష్ణదేవరాయల 500 పట్టాభిషేకం ఉత్సవాల సందర్భంగా ఈ మహల్ని మొత్తం రీమోడలింగ్ చేశారు. అప్పుడు పాత ఫోటోలు కూడా నేను ఈ వీడియోలో వేస్తాను, చూడండి. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. ఇప్పుడు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదొక పర్యాటక ప్రదేశంగా వచ్చిన వాళ్ళందరూ, పెనుగొండకు వచ్చిన వాళ్ళందరూ దీన్ని చూసి చాలా నీట్గా ఉందని పొగుడుతున్నారు. ఇక్కడ చూడండి మీరు, అప్పట్లోనే 1575 అనుకుంటే దీన్ని నిర్మించినది. అప్పట్లోనే ఇటుక అయితే ఉపయోగించినారు, కానీ సిమెంట్ ఉపయోగించలేదు వీళ్ళు. ఇక్కడ చూసుకుంటే మనము ఈ తెల్లగా ఉంది చూడండి, ఇదంతా వచ్చేసి బెల్లము, గార, సున్నం వీటితో పటిష్టంగా నిర్మించారు. సిమెంట్ ఉపయోగించలేదు, ఇటుకలు వాడారు. ఈ ఒక మిశ్రమం అన్నమాట, అదంతా కలిపి దీన్ని నిర్మించినారు. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని రీమోడలింగ్ చేసినప్పుడు కూడా ఇదే అప్పట్లో ఏదైతే ఉపయోగించినారో దాంతోనే మళ్ళీ దీన్ని రీమోడలింగ్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ ప్రస్తుతం మళ్ళీ ఇలా కొన్ని చోట్ల మాత్రమే అలా ఇలా కొంచెం పడిపోయింది అంతే. ఓకే, మనము లోపలికి వెళ్దాము. లోపలికి ఇక్కడ చూడండి, ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇలా వెళ్ళచ్చు, లోపల నుంచి కూడా వెళ్ళచ్చు. మనము లోపల నుంచి వెళ్దాము, ఎందుకంటే వీడియోకి బాగుంటుంది. రండి.
చూడండి లోపలికి వెళ్తాను పైకి. ఇక్కడ గాలి రావడానికి చిన్న చిన్న కిటికీలు లాంటివి ఉన్నాయి. అమ్మో పోతుంది, భయపడిపోతుంది ఒక్కసారిగా. ఎట్లరా వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఓ చాలా కోతులు ఉన్నట్టున్నాయి లోపల. వామ్మో ఇంకోటి, కోతులు మనకు అలవాటే అయినా కూడా ఇక్కడ చూసేవాళ్ళకి భయమైంది. పోయేట్లు లేవు. కోతులు పోయిన ఆఫ్టర్ చూడండి కిటికీ ఎంత బాగుందో. చూడండి ఎంత బాగా డిజైన్ చేసినారు కిటికీ. 6 చిన్న రంధ్రాలలాగా పెట్టి. ఇలా వెళ్ళాలి. యాక్చువల్గా ఇలా పైకి వెళ్ళచ్చు. మళ్ళీ నెక్స్ట్ వెళ్దాము. అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఇందాక కింద మెట్లు చూపించాను కదా, మెట్లు ఎక్కి వస్తే అక్కడికి వస్తాం. ఇలా వస్తే ఇక్కడికి వస్తాం. చూడండి మనకు పైకి ఎక్కించాక ఇలా ఉంది ఒక పెద్ద హాల్ లాంటిది. ఇక్కడ ఇది వచ్చేసి రాజుగారు అంటే కృష్ణదేవరాయలు తర్వాత ఎవరైతే ఇక్కడ పాలించినారో వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి ఇది రాజుగారి గది. ఇది కొంచెం ఎత్తులో స్టేజ్ లాగా కట్టారండి. ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన ఈ మహల్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే చూపిస్తాను. చూడండి స్ట్రైట్ కిల్లా కనిపిస్తుంది మనకు. ఈ కిల్లాకి సంబంధించిన వ్లాగ్ కూడా పూర్తి వ్లాగ్ ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఈ కిల్లాకి కొండపై ఉన్న కిల్లాకి ఈ గగన్మహల్ నుంచి సొరంగ మార్గం ఉంది. ఆ సొరంగ మార్గం ఎక్కడుందో మీకు మళ్ళీ కింద చూపిస్తాను. ఇక్కడ నుంచి ఎవరైనా ఎక్కడైనా దాడి చేసినప్పుడు, శత్రువులు దాడి చేసినప్పుడు, లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా తొందరగా కిల్లాకి చేరుకోవడానికి ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించేవాళ్ళు. అది ఎక్కడుందో మళ్ళీ కింద చూపిస్తాను. ప్రస్తుతానికి ఇదైతే రాజుగారి గది. చూడండి చుట్టూ డిజైన్, ఇది ఒక స్టేజ్ లాంటిది బాగా కట్టారు. నెక్స్ట్ ఇక్కడే మనకు ఈ రాజుగారి గది నుంచి పక్కన చిన్న ఒక దారి ఉందండి, ఒక ద్వారం. ఇది వచ్చేసి రాణిగారి గది. అంటే ఈ కృష్ణదేవరాయల మరణానంతరం ఈ విజయనగరాన్ని కృష్ణదేవరాయల సోదరుడైనటువంటి తమ్ముడైనటువంటి అచ్యుతరాయుడు పరిపాలించినారు. ఆయన భార్యలు కావచ్చు లేదా మహిళలు ఇక్కడ ఈ రాణిగారి గదిని ఉపయోగించేవారు. చరిత్ర చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయలకి 2 కొడుకులు. ఒకరు తిరుమల రాయలు, ఇంకొకరు రామచంద్ర. తిరుమల రాయలు 1524లో పట్టాభిషేకం జరిగి ఈ విజయనగరానికి రాజు అవుతాడు. రాజైన కొద్ది కాలానికే ఒక విషప్రయోగం ద్వారా అతడు మరణించడం జరిగింది. ఈ విషప్రయోగం తిమ్మరసు చేశాడేమో, కృష్ణదేవరాయల ఆస్థాన మంత్రి అయినటువంటి తిమ్మరసు ఆ విషప్రయోగం చేశాడేమో అనే ఒక అనుమానంతో ఆ తిమ్మరసుని అన్నుల్ని చేసి ఒక జైల్లో బంధిస్తాడు. ఆ జైలు కూడా మన పెనుకొండలోనే ఉంది. ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది, చూపిస్తాను మళ్ళీ. ఆ జైలుకి సంబంధించిన వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పూర్తి వీడియో ఉంటుంది, చూడండి. ఆ తర్వాత కృష్ణదేవరాయల 2వ కుమారుడు రామచంద్ర పుట్టిన కొద్ది కాలానికే 8 నెలలు 9 నెలల కాలానికే మరణించడం జరుగుతుంది. తిరుమల రాయలు మరణం తర్వాత కృష్ణదేవరాయలు ఎంతో బాధపడి మదనపడి అనారోగ్యం పాలయ్యి చివరి రోజుల్లో 1529లో మరణించడం జరుగుతుంది.
ఆ తరువాత కృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతరాయలు ఈ విజయనగరాన్ని పరిపాలించారు. చూడండి, బయట మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల నుంచి ఇలా దారి ఉందన్నమాట. మనం లోపల నుంచి వచ్చాము. నెక్స్ట్ మనము అక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆ పైకి వెళ్దాము రండి. ఇందాక మనము ఇలా ఎక్కొచ్చాము, ఇలా లోపలికి వెళ్ళాము. ఇప్పుడు సైడ్ వెళ్తే పైకి వెళ్ళచ్చు. చూడండి ఎంత వెలుతురు, ఎంత గాలి ఉందో చూడండి, బాగుంది మనకి. మనకు మెట్లెక్కేటప్పుడంతా మొత్తం కిటికీలు ఉన్నాయి, ఎందుకంటే అప్పట్లో కరెంట్ ఉండేది లేదు కదా, వెలుతురు గాలి కోసం ఇలా నిర్మిస్తారు. మళ్ళీ టర్న్ అయితే పైకి చూడండి, తిమ్మరసు బందీఖానా చెప్పాను కదా, అక్కడ మనకు కొంచెం కనిపిస్తుంది. అంటే మొత్తం ఈ వేప చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు. ఆ వీడియో మీకు లింక్ పెడతాను, మళ్ళీ పూర్తి వీడియో చూడండి. పైకి వెళ్దాం, మొత్తం టాప్కి వెళ్తాను పైన. ఫుల్ టాప్ కొంచెం పైన ఎంత వేడిగా ఉంది చూడండి. యాక్చువల్గా శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజధానులు 2 ఉన్నాయి, అందులో రెండవది పెనుకొండ. ఈ పెనుకొండని వేసవి విడిది, అంటే ఎండాకాలంలో చల్లదనం కోసం, ఎందుకంటే పెనుకొండ చుట్టూ కొండలు చెట్ల మధ్యలో ఉంటుంది కాబట్టి చల్లదనం కోసం ఈ పెనుకొండని వేసవి విడిదిగా విజయనగర రాజులు ఉపయోగించేవాళ్ళు. ఇక్కడ చూడండి, మనకు మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, కింద ఎంత చల్లగా ఉందో పైనకి వస్తేనే అంత వేడిగా ఉంది. ఈ టాప్ ఓపెన్ లో అంత వేడిగా ఉంది. చూడండి పైన మనకు ఈ గోపురం, ఎండింగ్ గోపురం ఉన్న టాప్ గోపురం కనిపిస్తుంది. ఒకసారి పైకి ఎక్కుదాము, మొత్తం మనకు వ్యూ ఏం కనిపిస్తుందో చూద్దాం. చూడండి కిల్లా కొండ. యాక్చువల్గా కిల్లా కనపడదు, కిల్లాలో కూడా ఒక మంచి గోపురం ఉంటుంది, అంటే ఒక బురుజు ఉంటుంది, అది ఇక్కడికి కనపడదు. కానీ ఎగ్జాక్ట్ చూడండి, గగన్మహల్కి వెనకలే ఉంది. ఆ సొరంగ మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళు. సొరంగ మార్గం చూద్దాం మనము, వీడియో ఎండింగ్లో చూపిస్తా. ఓకే, కిందికి వెళ్తాము.
మహల్లో స్వరంగ మార్గం ఉందని చెప్పినాం కదా, అది ఇక్కడ కింద రూమ్లో ఉందన్నమాట అని మనకు చరిత్ర చెప్తుంది. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ స్వరంగం ఉండేదని మనకు ఒకప్పటి ఆధారాలు కూడా మనకు చరిత్ర తెలిసిన వాళ్ళు పూర్వకాలం వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ నుంచి పైన కిల్లాకి స్వరంగ మార్గం ఉందని అంటారు. యాక్చువల్గా ఈ గగన్ మహల్ను రీమోడలింగ్ చేయకముందు మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఇక్కడ ఒక పెద్ద గుంత కనిపించేది. మట్టి మొత్తం కూరుకుపోయి ఒక పెద్ద గుంత ఉండేది. బహుశా అదే స్వరంగ మార్గం కావచ్చేమో. రీమోడలింగ్ చేసిన తర్వాత ఆ గుంతను మొత్తం పూడ్చేసి ఇలా నీట్గా బండలు పడిపించారు. చూడండి, కొండ కనిపిస్తుంది మనకు, కిల్లా. ఇక్కడ నుంచి ఈ రూమ్లో నుంచి సొరంగ మార్గం ఉండేది అని చెప్తారు. సొరంగ మార్గం అంటే చిన్న ఏదో హోల్ లాంటిది కాదు, పెద్దది. ఎలా అంటే మనకు గుర్రాలు, మనుషులు అందరూ వెళ్ళే అంత పెద్ద సొరంగ మార్గం ఉండేది అంటారు. సో చూస్తున్నారు కదా, ఇది ఈరోజు వీడియో. యూట్యూబ్లో చాలామంది ఈ గగన్ మహల్ గురించి రకరకాలుగా చెప్పుండొచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి చరిత్ర చెప్పేటప్పుడు సెర్చ్ చేసి కొంచెం చరిత్ర గురించి చెప్పండి. మీ తప్పు కాదు, తెలుసుకొని ఎవరన్నా చెప్పినది విని మీరు చెప్పిండొచ్చు. సో ఈ గగన్ మహల్కి సంబంధించిన వాస్తవాలు ఏంటి అనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నేను చెప్పిన విషయాల్లో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెనుగొండకు వచ్చినప్పుడు గగన్ మహల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ముందు కంటే ఇప్పుడు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది చూడ్డానికి. విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి ఇంకా వీడియోలు చాలా వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా లయన్ షాబిర్ అఫీషియల్ ఉంటుంది, ప్లీజ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.